హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎన్ఐ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ అనేది మనం యూజ్ చేసుకొని ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అనేది ఎలా డిజైన్ చేయాలి అనేసి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో అంతకు ముందుగా మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అంటే ఏమిటి, అసలు ఆపంని ఎలా యూజ్ చేసుకొని ఎలా డిజైన్ చేస్తాము, అసలు దాని సర్క్యూట్ కనెక్షన్స్ ఏంటి, అసలు ముందుగా అసలు ఇంటిగ్రేటర్ అంటే ఏంది అనేసి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి చాలా ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీరు ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే ముందుగా వీడియోస్ అనేవి మీకు అప్డేట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో గైస్, ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఇది ఇంటిగ్రేటర్ సర్క్యూట్. అసలు ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అంటే ఏంటిదో మనం అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్, అలాగే ఇది ఒక మనం అవుట్పుట్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది అవుట్పుట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే, మనం ఏదైతే ఇన్పుట్గా అప్లై చేసిన ఉంటుందో ఈ సిగ్నల్ అనేది, సో ఆ సిగ్నల్కి ఇంటిగ్రేషన్ అయ్యి మనకి అవుట్పుట్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మన ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ అయితే అప్లై చేసాం. ఏ ఇన్పుట్ అప్లై చేసాము మనం వచ్చేసరికి స్క్వేర్ వేవ్ అనేది అప్లై చేసాము. స్క్వేర్ వేవ్ అనేది అప్లై చేస్తే సో ఈ బ్లూ కలర్లో కనపడుతుంది కదా, సో ఇది మనకి స్క్వేర్ వేవ్ అనమాట. ఇది ఇన్పుట్ సిగ్నల్. మనం ఈ స్క్వేర్ వేవ్ అనేది అప్లై చేస్తే ఇన్పుట్కి వచ్చేసరికి మనకు అవుట్పుట్లో ఇంటిగ్రేషన్ జరిగి మనకి ప్రాసెస్ అంతా ఈ ఆప్-యాంప్ అనేది ఇంటిగ్రేషన్ అనేది చేసి మనకు వచ్చేసరికి అవుట్పుట్లో మనకి సాట్ టూత్ వేవ్, అంటే సాట్ టూత్ వేవ్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. సాట్ టూత్ వేవ్ ఆర్ ట్రయాంగిల్ వేవ్. సో ఈ మనకి ఈ సిగ్నల్ అనేది మనకు అవుట్పుట్లో ఈ రెడ్ కలర్లో కనపడుతుంది కదా, సో ఈ సిగ్నల్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది అనమాట. సో ఈ అవుట్పుట్ వచ్చే సిగ్నల్ అనేది కూడా మనకి నెగిటివ్ సైన్లో అయితే రావడం జరిగింది అనమాట. అంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ అయితే ఉంటుంది, 180 degrees ఫేజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇన్పుట్కి అలాగే అవుట్పుట్కి వచ్చేసరికి 180 degrees ఫేజ్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకనంటే మనము అప్లై చేసిన ఇన్పుట్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ అనేది అప్లై చేసాం కాబట్టి మనకి ఫేజ్ డిఫరెన్స్ అయితే 180 degrees మనకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చినట్లయితే సర్క్యూట్లో చూసినట్లయితే మీరు ఇక్కడ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి మనం కెపాసిటర్ అనేది ఫీడ్బ్యాక్గా మనం కన్సిడర్ అయితే చేసాం, అలాగే సర్క్యూట్లో అయితే కనెక్షన్ అయితే చేసామన్నమాట. సో ఈ సర్క్యూట్ని కనెక్షన్ చేసి అలాగే అవుట్పుట్ ఎలా వస్తుంది, అలాగే సర్క్యూట్ డిజైనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామన్నమాట. సో ఇది అనమాట మనం వచ్చేసరికి ప్రాక్టికల్గా మనం ఇంటిగ్రేటర్ సర్క్యూట్ అనేది ఎలా డిజైన్ చేస్తామనేది. సో ఇక్కడ వచ్చేసరికి మనము ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం వోల్టేజ్ అయితే ఇవ్వము, అంటే ఇక్కడ సిగ్నల్ జనరేటర్ అయితే నేనైతే తీసుకున్నాను, అలాగే అంటే ఫంక్షన్ జనరేటర్ అనమాట. అలాగే అవుట్పుట్లో వచ్చేసరికి మనం CRO అనేది తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మన ఇన్పుట్లో 100K తీసుకున్నాము. ఇంతకుముందు సర్క్యూట్స్లో వచ్చేసరికి మనం 1K అనేది లేదంటే 10K అనేది తీసుకుంటాము. అలాగే ఇక్కడ ఫీడ్బ్యాక్లో వచ్చేసరికి నేను రెసిస్టర్ తీసుకున్నాను, అలాగే వచ్చేసరికి నేను కెపాసిటర్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇది మనకి సర్క్యూట్లో ఉన్న కనెక్షన్స్ అలాగే వేరియేషన్స్ అనమాట. ఇంతకుముందు ఉన్న సర్క్యూట్స్లో కనెక్షన్స్ అలాగే వాటి యొక్క వాల్యూస్ అనేది ఇప్పుడున్న ఈ ఇంటిగ్రేటర్లో ఉన్న వాల్యూస్ అనేది డిఫరెన్స్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మన ఈ ఏదైతే ఇంటిగ్రేటర్ సర్క్యూట్ ఉందో ఈ ఇంటిగ్రేటర్ సర్క్యూట్ని మనం క్లియర్గా అయితే ఎలా డిజైన్ చేయాలి, సో సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, దాని అవుట్పుట్ ఎలా వస్తుందని మనం క్లియర్గా అయితే చూద్దాం అనమాట. సో గైస్, నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో తీసుకుంటాను. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.